ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్లోని సెమిస్టర్ 2 యొక్క రేషనల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. దీని తర్వాత మనకి 8.1 ఎక్సైజ్ 8.2 ఎక్సైజ్ కూడా ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి, కామన్ లైక్. రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే మనం తెలుసుకునే ముందు ఒకసారి 6th మనం నేర్చుకున్న, అదేవిధంగా 7th సెమిస్టర్ 1లో నేర్చుకున్న కొన్ని కాన్సెప్ట్స్ని రివిజన్ చేద్దాం. Natural numbers. The counting numbers are called natural numbers. ఏవైతే నెంబర్స్ని మనం కౌంట్ చేస్తాం వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో ఏ నెంబర్స్ని కౌంట్ చేస్తాం మనం? 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్. వీటిని కౌంట్ చేస్తాం, అందుకే వీటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. న్యాచురల్గా కౌంట్ చేస్తాం కనుక వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో న్యాచురల్ నెంబర్స్ స్టార్టింగ్ లెటర్ ఎన్ కనుక దీన్ని ఎంతో డినోట్ చేస్తాం. ఇందులో మనకి జీరో లేదు కనుక జీరోని ఇంక్లూడ్ చేసి దానికి హోల్ నెంబర్స్ అని పేరు పెట్టారు. ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. జీరోను కలిగిన న్యాచురల్ నెంబర్స్ను హోల్ నెంబర్స్ అంటారు. ఇది హోల్ నెంబర్ స్టార్టింగ్ డబ్ల్యూ కనుక దీన్ని డబ్ల్యూతో డినోట్ చేస్తారు. ఇందులో మనకి నెగిటివ్ నెంబర్స్ లేవు కనుక ఇందులో నెగిటివ్ నెంబర్స్ని పెట్టేసి -3, -2, -1, 0, 1, 2, 3 and so on. The negative numbers along with whole numbers are called integers అని పేరు పెట్టారు. అయితే ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ లేవు. ఆ ఫ్రాక్షన్స్లో కూడా పాజిటివ్ ఫ్రాక్షన్స్ లేవు, నెగిటివ్ ఫ్రాక్షన్స్ లేవు. అలాగా పాజిటివ్ ఫ్రాక్షన్స్, నెగిటివ్ ఫ్రాక్షన్స్ ఇందులో ఇంక్లూడ్ చేసి వాటికి మనం ఏం పేరు పెట్టామంటే రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ విత్ క్యూ. అంటే దీన్ని ఎలా చెప్పచ్చు అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q. అంటే ఏవైతే నెంబర్స్ రేషియో రూపంలో కానీ, ఫ్రాక్షన్స్ రూపంలో కానీ, లేదంటే ఒక నెంబర్ని ఇంకో నెంబర్ డివైడ్ చేస్తున్న రూపంలో ఉంటే వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటారు. సో p/q వేర్ p, q ఆర్ ఇంటీజర్స్. ఆ రెండు కూడా ఏంటి మనకి ఇంటీజర్స్. అదేవిధంగా ఇక్కడ q అనేది 0 అవ్వకూడదు, q నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే డివిజన్ ఆఫ్ జీరో ఈజ్ అన్డిఫైన్డ్ కనుక q 0 కాకుండా p, qలు ఏవైనా ఇంటీజర్స్ అయితే అప్పుడు p/q రూపంలో ఉంటే వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఏమంటాం? రేషనల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్, రేషనల్ నెంబర్స్ క్యూతోనే ఎందుకు డినోట్ చేస్తారంటే మనకి ఏదైనా ఒక నెంబర్తో మనం డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ కోషియంట్ అవుతుంది. సో కనుక దీన్ని క్యూతో డినోట్ చేస్తారు. అయితే ఇప్పుడు మనకి ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. -2/3 అనేది నెగిటివ్ రేషనల్ నెంబర్, +2/3 అనేది పాజిటివ్ రేషనల్ నెంబర్స్, -2/-3 అనేది పాజిటివ్ రేషనల్ నెంబర్, 2/-3 అనేది నెగిటివ్ రేషనల్ నెంబర్స్. అంటే రెండు ప్లస్లు ఉంటే అవి పాజిటివ్ నెంబర్స్, రెండు వేరే ఉంటే అవి మైనస్ అన్నమాట, అవి నెగిటివ్ రేషనల్ నెంబర్స్. ఓకేనా? ఇప్పుడు మనకి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ చూద్దాం. 2/3 ఏదైనా ఒక రేషనల్ నెంబర్ని జీరో కాకుండా ఇంకే నెంబర్ అయినా సరే మీరు సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా వచ్చే వాటిని ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ 2/3 నేను 2తో మల్టిప్లై చేస్తాను. 2 2s are 4, 3 2s are 6. 2/3 అన్నా 4/6 అన్నా ఒకటే, ఎందుకంటే రెండు ఈక్వల్. నేను దీన్ని మళ్ళీ 2తో డివైడ్ చేశాను అనుకో, న్యూమరేటర్ డినామినేటర్ని, నాకు 2/3 వస్తుంది. అంటే ఏంటి? రెండు ఈక్వల్ అనమాట. లేదు నేను 5తో మల్టిప్లై చేశాను అనుకోండి, 5 2s are 10, 5 3s are 15.
2/3 అన్నా 4/6 అన్నా 10/15 అన్నా ఏదైనా ఒకటే. నేను 10తో మల్టిప్లై చేస్తాను. 10 2s are 20, 10 3s are 30. ఇవన్నీ కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్. సో an equivalent fraction or an equivalent rational number can be obtained by multiplying numerator and denominator with the same number other than 0. 0 కాకుండా ఏ నెంబర్తోనైనా సరే న్యూమరేటర్ని డినామినేటర్ని మనం మల్టిప్లై చేసినా లేదంటే డివిజన్ చేసినా వచ్చేది మనకేంటి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 45/55 ఉంది. సో మరి మల్టిప్లై చేస్తానో చెప్పారు కదా సార్, మరి డివిజన్ కూడా చెప్పాను సార్. సో ఇప్పుడు నేను దీన్ని 5తో డివైడ్ చేస్తాను. 5 9s 5 11s. అంటే 45/55 అన్న 9/11 అన్న రెండు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఎలా వస్తాయి, ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ ఎలా వస్తాయి అంటే, సో ఒక న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా లేదంటే సేమ్ నెంబర్ని డివిజన్ చేసినా వచ్చేవి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అదర్ దెన్ 0. 0తో అవ్వకూడదు. నెక్స్ట్ పాజిటివ్ నెగిటివ్ చెప్పాం కదా. సో మనకి రెండు డిఫరెంట్ సైన్ ఉంటే ఇది నెగిటివ్, ఇది కూడా నెగిటివ్, ఈ రెండు పాజిటివ్. సో న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ సైన్ ఉంటే అవి పాజిటివ్ రేషనల్ నెంబర్స్. న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెంట్ సైన్స్ ఉంటే అది నెగిటివ్ రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్. మనం నెంబర్ లైన్ మీద నేచురల్ నెంబర్స్ డినోట్ చేస్తాము, హోల్ నెంబర్స్ డినోట్ చేస్తాము, ఇంటిజర్స్ డినోట్ చేస్తాం. రేషనల్ నెంబర్స్ కూడా మనం నేచురల్ నెంబర్స్ నెంబర్ లైన్ మీద డినోట్ చేయొచ్చు. ఎలాగ సార్ 0 1. నేను 3/5ని నేను డినోట్ చేయాలి నెంబర్ లైన్ మీద ఏంటి 3/5. సో 3/5 డినోట్ చేయాలంటే ఈ 0 to 1 నేను 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 1 2 3 4 5. అంటే దీన్ని 1/5 రాయొచ్చు, దీన్ని 2/5 రాయొచ్చు, దీన్ని 3/5 రాయొచ్చు, దీన్ని 4/5 రాయొచ్చు, దీన్ని 5/5. 5/5 అంటే అంత 1. ఇప్పుడు నా 3/5 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే నెంబర్ లైన్ మీద న్యాచురల్ నెంబర్స్తో పాటు హోల్ నెంబర్స్తో పాటు ఇంటీజర్స్తో పాటు రేషనల్ నెంబర్స్ కూడా మనం డినోట్ చేయొచ్చు. నెంబర్ లైన్ మీద మనం రేషనల్ నెంబర్స్ కూడా డినోట్ చేయొచ్చు, ఈ విధంగా డినోట్ చేయొచ్చు. అదేవిధంగా మైనస్లు కూడా -2/3 నేను డినోట్ చేయాలి నెంబర్ లైన్ మీద. అలా ఎలా సార్, సింపుల్. సో 0 ఇది 1 ఇది 2, -1 ఇది -2. సో 1 2 3. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది -1/3 -2/3 -3/3. -3/3 అన్నా -1 ఒకటే కదా. ఇప్పుడు -2/3 అంటే ఇది. సో ఈ విధంగా మనం రేషనల్ నెంబర్స్ని నెంబర్ లైన్ మీద కూడా డినోట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటంటే రేషనల్ నెంబర్స్లో న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉండాలి. అదేవిధంగా ఒకవేళ మైనస్ ఉంటే ఆ మైనస్ పైన ఉండాలి, ఒకవేళ ఉంటే అది మైనస్ పైన ఉండాలి, న్యూమరేటర్లో ఉండాలి. అలాగ ఉంటే దాన్ని స్టాండర్డ్ ఫామ్ లేదా సింప్లెస్ట్ ఫామ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది స్టాండర్డ్ ఫామ్ కాదు, కానీ దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఇది 9/11. ఇది స్టాండర్డ్ ఫామ్ కాదు, ఇది స్టాండర్డ్ ఫామ్ కాదు, ఇది కాదు, కానీ ఈ 2/3 అనేది స్టాండర్డ్ ఫామ్. ఎందుకు? 2కి 3కి 1 కామన్ ఫ్యాక్టర్. ఇఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ హ్యావింగ్ only 1 as a common factor, other than 1 it is not having any common factor, then that is called simplest form or standard form. Simplest form or standard form. For example, మనకి ఇస్తాడు 16/80, write this standard form అంటాడు. 16 టేబుల్లో ఉంది, 16 1 16 5. సో అంటే 1/5 అనేది స్టాండర్డ్ ఫామ్ లేదంటే సింప్లెస్ట్ ఫామ్. అలా ఏదైనా మనకి క్యాన్సిలేషన్ చేస్తూ వస్తుంది. ఆ క్యాన్సిలేషన్ ఎలాగంటే రెండింటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF ఫైండ్ చేసి దాంతో డివిజన్ చేస్తే మనకి సింప్లెస్ట్ ఫామ్ లేదా స్టాండర్డ్ ఫామ్ వస్తుంది. నెక్స్ట్ కంపేరింగ్. ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ మనం కంపేర్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 ముఖ్య విషయాలు. ఫస్ట్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ నెంబర్ అయినప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ అనేది మనకి పెద్దది అవుతుందంట. సో ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్ అయితే ఏదైతే పాజిటివ్ నెంబర్ ఉంటుందో అది ఏ ఫ్రాక్షన్ అయినా సరే, ఏ రేషనల్ నెంబర్స్ అయినా సరే, ఒక పాజిటివ్ రేషనల్ నెంబర్ ఒకటి నెగిటివ్ రేషనల్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా పాజిటివ్ రేషనల్ నెంబర్ అనేది నెగిటివ్ రేషనల్ నెంబర్ కన్నా పెద్దగా ఉంటుంది కంపేరింగ్ చేస్తే. నెక్స్ట్ కంపేరింగ్ చేసినప్పుడు ఒకవేళ 2 పాజిటివ్ ఇచ్చినా లేదంటే 2 నెగిటివ్ ఇచ్చినా మనం కంపేరింగ్ చేసినప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు మేక్ లైక్ ఫ్రాక్షన్స్, లైక్ రేషనల్ నెంబర్స్ చేయాలి.
ఇప్పుడు అంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటే లైక్ రేషనల్ నెంబర్స్ అంటే డినామినేటర్ సేమ్ చేయాలి. సో డినామినేటర్ ఒకవేళ సేమ్ గా ఉన్నప్పుడు సో లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకోండి, సో రెండు లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే అందులో ఏది పెద్దదో అది మనం చూసుకోవాలి. సో రెండు లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే న్యూమరేటర్లో ఏది ఎక్కువ ఉంటే అది మనకి పెద్దది అనమాట. కంపేరింగ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం 3/13 7/13. సో ఇప్పుడు రెండింటిలో ఇక్కడ 13 ఉన్నది, ఇక్కడ 13 ఉంది కనుక 3ను 7 కంపేర్ చేయాలి. 3 7 కంపేర్ చేస్తే 7 పెద్దది కదా. సో కనుక 7/13 అనేది పెద్దది అనమాట. సో అలా కంపేరింగ్ చేసినప్పుడు రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ ఏంటంటే లైక్ రేషనల్ నెంబర్స్ ఉంటే మనం న్యూమరేటర్ని ఆధారంగా వాటిని కంపేర్ చేయాలి, ఏది పెద్దది వచ్చినది. ఇంకా మూడోది అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తాడు. వాటిని మనం ఏం చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకొని ఎల్సిఎం కట్టి ఆ ఎల్సిఎం ద్వారా ఆ రెండు రేషనల్ నెంబర్స్ని కూడా లైక్ రేషనల్ నెంబర్స్గా మార్చి లైక్ ఫ్రాక్షన్స్గా మార్చి అప్పుడు మనం కంపేర్ చేయాలి. సో ఈ విధంగా మనం కంపారిజన్ అనేది చేయాలన్నమాట రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ బిట్వీన్ రేషనల్ నెంబర్స్. బిట్వీన్ రేషనల్ నెంబర్స్ అంటే డెన్సిటీ ప్రాపర్టీ. బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ దెర్ ఎగ్జిస్ట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. Between any two rational numbers there exists infinite number of rational numbers. This property is called density property. అంటే మీరు ఏ రెండు rational numbers తీసుకున్నా సరే దాని మధ్యలో మనకి ఎన్ని కావాలంటే అన్ని rational numbers మనం కనుక్కోవచ్చు. ఎన్ని rational numbers కావాలంటే అన్ని rational numbers ని కనుక్కోవచ్చు. ఈ ప్రాపర్టీ మనం డెన్సిటీ ప్రాపర్టీ అంటారు అన్నమాట. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఇప్పుడు చూద్దాం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా చేయాలో చూద్దాం. సో నా ఇప్పుడు ఎడిషన్ ఎలా చేయాలో చూద్దాం. టూ 2/3 ప్లస్ 1/3 అనే రెండు రేషనల్ నెంబర్స్ ఉన్నాయనుకోండి. సో ఈ రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ లాగా ఉన్నాయి, అంటే లైక్ రేషనల్ నెంబర్స్ అనమాట. డినామినేటర్లో మనకి రెండు సేమ్ ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటారు, లేదంటే లైక్ రేషనల్ నెంబర్స్ అంటారు. వీటిని మనం యాడ్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. కామన్ డినామినేటర్ అంటే ఏం చేయొచ్చు మనం 2 + 1/3. సో 3/3 అంటే 1. అదేవిధంగా సబ్ట్రాక్షన్ కూడా అలాగే చేయొచ్చు. సబ్ట్రాక్షన్ ఏమైనా లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే సబ్ట్రాక్షన్ కూడా సేమ్ 2/3 - 1/3. ఏం చేస్తాం డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. కామన్ డినామినేటర్. సో అప్పుడు ఏమవుతుంది మనకి 2 - 1/3. 2లో 1 తీస్తే ఎంత 1. సో 1/3. అలాగా మనకి లైక్ రేషనల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు లేదంటే లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా ఈజీగా చేయొచ్చు అనమాట. ఒకవేళ మనకి లైక్ ఫ్రాక్షన్స్ కాకుండా 2/3 అండ్ 3/4 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా చేయాల్సి అంటే డినామినేటర్ యొక్క ఎల్సిఎం తీసుకుని ఆ ఎల్సిఎం సహాయంతో వాటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ చేయాలి, అంటే లైక్ రేషనల్ నెంబర్ చేయాలి. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత 3 × 4 = 12. సో కనుక 12 కనుక 2/3. సో 3 టేబుల్లో 12 అనేది 4 టైమ్స్ పోతుంది. సో 4/4 ప్లస్ 3/4 ఇంటూ 4 టేబుల్లో 12 అనేది 3 టైమ్స్ పోతుంది. సో 3/3. ఈ విధంగా మనం మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో 2 × 4 = 8/12 ప్లస్ 3 × 3 = 9/12. మళ్ళీ లైక్ ఫ్రాక్షన్స్ వచ్చాయి, లైక్ రేషనల్ నెంబర్స్ వచ్చాయి. ఏంటి సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్ కనుక 17/12 ఇస్ ద ఆన్సర్. ఇదే విధంగా సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అండి, ఇదే ప్రాసెస్. సో 2/3 - 3/4 సేమ్. ఏం చేస్తాం 2/3 ఎల్సిఎం 12 కనుక మళ్ళీ సేమ్ 4/4 ప్లస్ minus 3/4 into 3/3. So 8/12 minus 9/12. సో 8లో 9 తీసేయాలి. 8లో 9/12 అంటే అంత -1/12. ఈ విధంగా మనం రేషనల్ నెంబర్స్ని యాడ్ చేయొచ్చు, అదేవిధంగా సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. ఇకపోతే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ చాలా చాలా ఈజీ అండి. ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ని మనం మల్టిప్లై చేయాలి అంటే మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది,
మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. డివిజన్ కూడా అంతే, ప్లస్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ ప్లస్ అవుతుంది, ప్లస్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ మైనస్ అవుతుంది, మైనస్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ మైనస్ అవుతుంది, మైనస్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది. అంటే మనకి 2/3 ఇంటూ 7/9 ఉందనుకోండి. ఫార్ములా ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్, ద ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ద ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. అంతేనండి. అంటే పైన ఉన్న రెండు కూడా మనం ప్రోడక్ట్ చేసి అదేవిధంగా కింద ఉన్న రెండు కూడా మనం ప్రోడక్ట్ చేయాలి. సింపుల్. ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ మనం మల్టిప్లై చేయాలంటే న్యూమరేటర్స్ రెండు కూడా ప్రొడక్ట్ చేసి అదేవిధంగా కిందన డినామినేటర్స్ రెండు కూడా ప్రొడక్ట్ చేయాలి. ఒకవేళ ఏమైనా క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్ చేసుకుని అది చేయాలి. 2 7s 2 into 7 by 3 into 9. 2 7s 14, 3 9s 27. సో అదేవిధంగా డివిజన్ కూడా అంతేనండి. డివిజన్ A/B అనే నెంబర్ని C/D అనే నెంబర్తో మనం డివైడ్ చేసాం అనుకోండి. డివిజన్ అనేది మనకి కష్టం, కానీ ఆల్రెడీ మనకి మల్టిప్లికేషన్ చాలా ఈజీగా ఉంది కనుక ఈ డివిజన్ని మనం మల్టిప్లికేషన్ కింద మార్చవచ్చు. సో A/Bని అలాగే ఉంచి ఈ C/D యొక్క రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. ఈ C/D యొక్క రెసిప్రోకల్తో దీన్ని మల్టిప్లై చేస్తే వస్తుంది D/C మాట. అంటే సో ఈ డివిజన్ అనేది ఇంటూ అవుతుంది. ఇప్పుడు ఈ న్యూమరేటర్ అనేది న్యూమరేటర్ అయితే ఈజీగా అవుతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 18/27 ఈజ్ డివైడెడ్ బై 2/9 ఇలా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను ఏం చెప్పాను? 18/27 ఇంటూ 9/2. 9 1s 9 3s 2 1s 2 9s 3 1s 3 3s. సో అన్ని క్యాన్సిల్ అయిపోయి 3 వచ్చింది. సో ఈ విధంగా మనం డివిజన్ కూడా చాలా చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో రేషనల్ నెంబర్స్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఈజీ మనం అర్థం చేసుకుంటే. దీనికి సంబంధించిన ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అనే ప్రాబ్లమ్స్ మనకి ఎక్సైజ్ నెంబర్ 8.2లో వస్తుంది. అక్కడ ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు నేను చెప్తాను. సో ఇది మాట మనకి మొత్తం కాన్సెప్ట్ మాట, రేషనల్ నెంబర్స్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకున్నాను. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మనకు కింద కామెంట్ సెక్షన్లో SR ఐఎమ్ అండర్స్టాండ్స్ సూపర్ స్టార్ మార్వెలస్ అని టైప్ చేయండి. అదేవిధంగా ఆ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. సో వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.